ఇక్కడైతే నేను పాలకూర పప్పు చేస్తున్నాను. నేనైతే కందిపప్పు ఆల్రెడీ ఇందులో వేసేసుకొని పాలకూరను అయితే కట్ చేసుకొని ఇందులోనే వేసేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి తగినంత పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నానండి. చూడండి ఇక్కడ చక్కగా ఉడికిపోయింది. దీంట్లోనైతే ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్ వేసేసుకొని తాలింపు వేసుకుందాము. సాల్ట్ వేసుకుంటున్నా. ఒక్క స్పూన్ టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. దీనైతే ఒకసారి చక్కగా దీంతో ఇలా కలిపేసుకుందాము. పప్పు అంతా కూడా మెత్తగా అవ్వాలి. ఇట్లా మెత్తగా అయిపోయే వరకు అయితే రుద్దుకోవాలి. కొంచెం పసుపు కూడా దీంట్లో వేసుకున్నాను. ఇదైతే ఎల్లిపాయ జీలకర్ర నేనైతే దంచేసుకుంటున్నాను తాలింపు కోసము. ఇందులో అయితే తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవైతే ఇక ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అయితే వేసుకున్నాను. ఒకసారి ఇలా కలిపేసుకున్నాను. ఇక జీలకర్ర వెల్లిపాయలు అయితే వేసేసుకున్నాను. ఇందులో లైట్గా పసుపు వేసుకుందామండి. పసుపు వేసేసుకొని ఇక పప్పు వేసుకోవడమే. 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇక ఈ పప్పు వేసేసుకుందాము. ఇదైతే కొంచెము ఎసరు వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా వస్తే సరిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.